హలో అండి. ఈ సెప్టెంబర్ 2024 అనేది అయిపోవచ్చింది. కాకపోతే సెప్టెంబర్లో మనం డెవలప్మెంట్ చూసినట్లయితే ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో హైడ్రా గురించి చర్చ ఎక్కువ జరిగిందండి. వారు చేస్తున్న పని మంచిదా కాదా, కూల్చివేతలు మంచివా కాదా, ఈ డిస్కషన్ కొనసాగుతూనే ఉంది. కాకపోతే ఏంటంటే అండి, ఈ పేదవారు సమిధులు కావడం అనేది చాలామందికి చాలా బాధ్యత కలిగించింది. నో డౌట్ ఇన్ దట్. అయితే ఇక్కడ ఇంకొక విషయం, ఏదైతే ప్రతిపక్షాలపైన కాంగ్రెస్ పార్టీ అనేది పైచేయి సాధించిందో, కాస్త ప్రతిపక్షాలకు కూడా మళ్ళీ ఒక అంశం పోరాటం చేయడానికి మళ్ళీ బరి రావడానికి ఆస్కారం ఇవ్వడం అనేది జరిగింది. నేను చాలా ప్రదేశాల్లో కూడా హైదరాబాద్లో తిరిగినప్పుడు చూశాను. నేను ఈ ప్రతిపక్ష నాయకుల్ని మాకు ఇంత అన్యాయం అవుతున్నప్పుడు మీరు రారా అని చెప్పి ప్రజలు ప్రశ్నించడం ఇవన్నీ కూడా గమనిస్తూనే ఉన్నాం అనమాట. సరే, ఈ హైడ్రా అనేది చట్టబద్ధమైందా, చట్టబద్ధత ఏంటి, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా చాలా సందర్భాల్లో చాలామంది రేవత్తడం అనేది జరిగింది. కాకపోతే ఏంటంటే ఇది కాంగ్రెస్కి ప్లస్సా మైనస్ అని అడుగుతున్నప్పుడు మనకి విలేజ్ గురించి తెలియదండి. హైదరాబాద్లో మాత్రం కొంచెం నెగిటివ్ టాక్ అది మూట కట్టుకుందని చెప్పి మనం చెప్పొచ్చు అనమాట. అంటే దీనిపైన స్పందించడానికి పెద్దగా కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా పెద్ద ఆసక్తి అయితే చూపించట్లేదు. రెండోది, కాంగ్రెస్ పార్టీకి కొత్తగా రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నియమించారు. అయితే సంస్థాగత నిర్మాణం అనేది జరగాలి. చాలా ప్రదేశాల్లో కాంగ్రెస్ పార్టీకి నాయకులు అనేవారు ఉంటే ఉండొచ్చు, కానీ పెద్ద ఎత్తున వచ్చి కార్యక్రమాలు చేసినవి అయితే లేదు. మొన్న ఓటింగ్ కూడా మ్యాక్సిమం ప్రభుత్వం పైన, గత ప్రభుత్వం పైన వ్యతిరేకతతో ఓటు పడింది, కానీ సంస్థాగత నిర్మాణంతో పడింది అయితే కాదు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ వారు కూడా గమనించాలి. రెండవది, ఏపీ పాలిటిక్స్లో మనం చూస్తే లడ్డు వివాదం అనేది సెప్టెంబర్ నెలలో చాలా హల్చల్ చేసిందనమాట. వైసీపీ ప్రభుత్వ సమయంలో కొన్ని అవకతవకలు జరిగి ఉండొచ్చు, జరిగాయి కూడా. అది దర్శనాల వీఐపీ దర్శనాల విషయంలో కావచ్చు, బ్రేక్ దర్శనాల విషయంలో కావచ్చు, టికెట్ జారీ విషయంలో కావచ్చు. కానీ ఈ పెద్ద ప్రశ్న ఏంటంటే, చాలామంది పెద్ద ప్రశ్న ఏంటంటే, ఈ ప్రసాదం జోలికి వస్తారా ఎవరైనా సరే? ఎందుకంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి అనే దేవుడు అందరికీ మహాదేవుడు. ఆయన అన్ని మతాల వారు, అన్ని కులాల వారు వారిని ఆరాధిస్తారు, మనందరికీ తెలిసిన విషయమే. మరి అలాంటి సందర్భంలో ఈ లడ్డు విషయంలో ఇంత స్థాయికి వైసీపీ ప్రభుత్వం అనేది ఒడిగట్టింది అనేది చాలామందిని తెలుస్తుంది. నిజమనేది దేవుడికి తెలియదు అనమాట. కాకపోతే ఏంటంటే, ఈ అంశం ఏదైతే ఉందో దీంట్లో వైసీపీ పైన టీడీపీ ఫస్ట్ ఎదురుదాడి చేసినా సరే దాన్ని వైసీపీ శ్రేణులు సమర్థవంతంగా ఎదుర్కొన్నాయండి, తిరుగులేదు దాంట్లోని. చాలామంది వైసీపీ నాయకులు వచ్చి, వల్లభనేని వంశీ కావచ్చు, వీళ్ళందరూ కూడా, కొడాలి నాని, వీళ్ళందరూ కూడా మళ్ళీ బయటకు వచ్చి పదునైన విమర్శలు నిన్న కూడా చూసాం. మన పోసాని మురళీకృష్ణ గారు కూడా, రోజా గారు, వీళ్ళందరూ కూడా వచ్చి ఎదురుదాడి చేయడం ఇదంతా కూడా మనం చూసాం అనమాట. అయితే టీడీపీ నుంచి ఎదురుదాడి చేయడంలో చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఎదుర్కొంటున్నారు. మరి అదేంటో కానీ ఏ మంత్రి గారు కానీ ఎవరు కూడా, సీనియర్ మంత్రి మరి అదొక స్ట్రాటజీ వ్యూహం అనేది కావచ్చు. ఇటు నుంచి జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు బాగానే సమాధానం ఇస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారికి మన ప్రకాష్ రాజ్ గారికి మధ్య జరిగినటువంటి ట్వీట్ వార్ అనేది కూడా మనం చూసాం. అలాగే దేవరా మూవీ అనేది సెప్టెంబర్లో రిలీజ్ అయింది. ఇది హిట్ టాకే తెచ్చుకుందండి, బాగుంది సినిమా అయితే. కాన్సెప్ట్ అయితే బాగుంది. ఈ సత్యం సుందరం అనే సినిమా మాత్రం మనసుని దోచేసిందండి, నిజంగా చెప్తున్నాను. నేను అరవింద్ స్వామిని చాలా డేస్ తర్వాత చూసాం. మన గ్రామీణ వాతావరణం అనమాట, మనం అక్కడ ఉన్నామా అనే ఫీలింగ్ అనేది మనకు కలగకపోదు. సత్యం సుందరం అండి సినిమా పేరు, నేను చెప్తున్నాను, మర్చిపోవద్దు. ఇకపోతే విద్యార్థులకి ఓయూ పరిధిలో పర్టికులర్గా మేకప్ ఎగ్జామ్స్ అంటారనమాట. అంటే ఎవరైనా ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయిన వాళ్ళకి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి. ఇక సెమిస్టర్ ఎగ్జామ్స్కి విద్యార్థులందరూ కూడా సిద్ధమైపోతున్నారు. అలాగే సెప్టెంబర్ మాసం వినాయకుడి చలవతో, వినాయకుడి దయతో వినాయకుడు మనకు వచ్చారు. అలాగే వారి నిమజ్జన కార్యక్రమం కూడా అయిపోయింది. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో మనం చూసినట్టయితే చాలా పందిర్లు మనకు కనబడుతున్నాయి. ఏవి దుర్గామాత పందిర్లు అనమాట. చూడాలి ఆ తల్లి మళ్ళీ అందరికీ చల్లని దీవెనలు అనేది ఇవ్వాలి. అందరూ బాగుండాలి, అందరితో మనం ఉండాలి. తర్వాత ఏంటంటే, హైదరాబాద్ నగరంలో మనం కొన్ని సందర్భాల్లో మనం చూస్తున్నాం, మైనర్లకి తల్లిదండ్రులు వెహికల్ ఇచ్చేస్తున్నారండి. మరి కావాలని ఇస్తున్నారో కాకపోతే వాళ్ళు తీసుకొని వెళ్తున్నారో, కానీ ఇది చాలా చాలా ప్రమాదకరం అండి. వాళ్ళకి ప్రమాదం కావచ్చు, ఇతరులకు కూడా ప్రమాదం కావచ్చు అనమాట. ఎంతసేపు పోలీసు వారే చూడాలని చెప్పి మొత్తం వారి మీదే వేయడం అయితే తప్పండి. అది మనం కూడా మారాలి కదండి. వారి జాగ్రత్త కూడా అది ఇంపార్టెంట్ కదా. చాలా వేగంగా నడిపించేస్తున్నారండి. ఇదంతా కూడా వేగం అనేది మంచిదే అండి, కానీ ప్రమాదకరం అనే విషయాన్ని కూడా మనం గమనించాలన్నమాట. ఇంకొకటి, తెలంగాణలో నాకు కొంచెం ఈ సెప్టెంబర్ మాసంలో బాధ కలిగించింది ఏంటంటే, మద్యం షాపుల సంఖ్య పెంచుతాం, ఆదాయం పెంచుకున్నామని చెప్పి, అంటే చాలా ఉచిత పథకాలు ప్రకటించారు. ప్లస్ తెలంగాణలో తెల్ల రేషన్ కార్డులు, డిజిటల్ కార్డ్స్ ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉన్నాయన్నమాట. 6 పథకాలు అని చెప్పి అటు ఏపీలో తెలంగాణలో కూడా చూడాలి అక్టోబర్ నెల ఏ విధంగా ఉంటుందో. అలాగే ప్రపంచ డెవలప్మెంట్స్ మనం చూసినట్లయితే
అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారండి. స్టాక్ మార్కెట్లు మాత్రం దూసుకొనే పోతున్నాయి. 86,000, 85,000 ఇలా రికార్డ్ హైలు సృష్టించడానికి మనం అయితే చూస్తున్నాం అనమాట. ఇప్పుడు ఇన్వెస్టర్లకి ఏ షేర్ కొనాలా, కొంటే ఇరుక్కుపోతామా అనేటువంటి ఒక భావన కలుగుతుంది. తర్వాత బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అనేది పబ్లిక్ ఇష్యూకి వచ్చి మంచి రిటర్న్ అనేది ఇచ్చిందనమాట. ఇలా చూసుకోండి ఇన్వెస్టర్లు కానీ ఏదైనా సరే. అలాగే టీచర్స్ డే చాలా స్కూళ్ళల్లో, కాలేజీల్లో ఈ సెప్టెంబర్ నెలలో చాలా చాలా చక్కగా నిర్వహించారండి. అందరికీ కూడా రాబోయే అక్టోబర్ చాలా ఆసక్తికరంగా, తర్వాత అనుకూలంగా ఎన్నో విజయాలను, ఎందుకంటే విజయదశమి అనేది వస్తుంది కదండి, అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సెప్టెంబర్లో మనకి మహాలయ పక్షాలు అనేవి వచ్చి అక్టోబర్ 2 వరకు ఉన్నాయన్నమాట. పెద్దలను ఒకసారి మనస్ఫూర్తిగా స్మరించుకోండి. వీలైతే బ్రాహ్మడికి అన్నదానం చేయండి, అంటే వండుకోవడం కదా ఇవ్వండి. బ్రాహ్మణిగాని ఎందుకంటానంటే బ్రాహ్మణ రూపంలో ఎవరైతే మనకి పోయారో పురోహితుడు, పురం యొక్క హితం కోరేవాడు కాబట్టి దయచేసి వారికి ఎంతో కొంత గ్రాసం అనేది సమర్పించండి. అలాగే మీరు తినే ఇంత ఆహారాన్ని ఆ కాకికి నమస్కారంగా పెట్టండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది వెంకట్ పొలిటికల్ ఎనాలిసిస్ అండ్ రిపోర్ట్ అనమాట. ఇలా ప్రతి నెల ఎండింగ్లో ఒకసారి మీ ముందుకు వస్తుంటాను. ఏదైనా తప్పు మాట్లాడినా, ఏదైనా కించపరిచినా నన్నైతే క్షమించండి. అలాగే నా ఆశ ఏంటంటే ఈ పశ్చిమాసియాలో ఏదైతే గాజాలో ఇజ్రాయెల్ తప్పినటువంటి దాళ్ళు కానివ్వండి, ప్రతి దాళ్ళు కానివ్వండి, దీంతో చాలామంది మనసులు మాత్రం చాలా గాయపడ్డాయండి. ఎందుకంటే కొన్ని చూస్తున్నాం, యుద్ధం అనేది ఏ విధంగానూ శ్రేయస్కరం కాదు. అటు రష్యా ఉక్రెయిన్ యుద్ధమైనా కావచ్చు, ఇటు పశ్చిమాసియా యుద్ధమే కానీ సరే, ఇవి తొలగిపోవాలండి. నిజంగానే భారత్ ప్రయత్నాలనే మాత్రం చాలా చాలా గట్టిగానే చేస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.